మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందం గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరంగాను ఆదరించేవాడుగాను మాట ఇస్తున్నాడండి. మరి నిత్యము సంతోషంగా మనల్ని ఉంచుతాడంటండి. మరి ఆ సంతోషం ఎప్పుడు కూడా మన మీద, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన ఉంచుతానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. మరి దుఃఖం కానీ, నిట్టూర్పు కానీ అవేవి మన దరిదాపులకు రావు, ఉండవు అని మాట ఇస్తున్నాడు. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మనం ఇప్పుడు కూడా నమ్మాలి, విశ్వసించాలి. అలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తాడు, అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు, శారదీస్తాడు. మరి ఇలాంటి ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దినం లేవంగానే మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒకసారి విప్పబడతానండి, అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని అనుకుంటే మనము కూడా మరి వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి, జీవించాలి. మరి మాట తప్పేవారుగా మనం ఉండకూడదు. మాట మీద నిలబడుతూ స్థిరంగా నిలబడాలన్నమాట అండి. అప్పుడే దేవుని యొక్క కృప, కాపుదల మనపైన, మన బిడ్డలపైన ఉంటుంది. మరి ఈ వాగ్దానం ఈ దినమంతా నా పట్ల నెరవేర్పును కలిగించి ప్రభు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే మరి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమకరంగా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉంటారనమాట, సంతోషంగా ఉంటారు. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు.